శక్తి ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం కదా. హిందూ ధర్మంలో మనకు వివిధ రకాల శక్తి స్వరూపాలు కనబడతాయి. ఏంటంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఇలా మనకు తెలిసినటువంటి శాంత స్వరూపాలే కనబడుతూ ఉంటాయి. చాలా వరకి మనం వీటినే చేస్తుంటాం. కానీ తంత్రంలో దశమహావిద్యలు అని 10 అత్యంత శక్తివంతమైనటువంటి ఉగ్రదేవతా స్వరూపాలు కూడా ఉన్నాయి. ఇవి ఒక 5 ఏమో అత్యంత ఉగ్రమైనటువంటి స్వరూపాలు, ఒక 5 మామూలు ఉగ్ర స్వరూపాలన్నమాట. ఈ సృష్టిని నడిపించేటువంటి ఆదిపరాశక్తి యొక్క 10 భిన్నమైనటువంటి రూపాలే ఈ దశమహావిద్యలు అని చెప్పవచ్చు. వీటిలో కొన్నిటికి ఉండేటువంటి శక్తి అసలు మనం ఊహించలేమండి. చాలా భయంకరమైనటువంటి శక్తిగా ఉంటుంటుంది. ఉదాహరణకు మీరు కాళీ అమ్మవారిని తీసుకోండి. ఈమె కాలానికి అధిష్టాన దేవత. శనిగ్రహాన్ని నియంత్రిస్తుంది. మన కర్మలను త్వరగా కరిగించేటువంటి శక్తి కాళీ అమ్మవారికి ఉంటుంది.